తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశుల వారు అందుకోబోతున్నారు, ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకేమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుంది. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలో గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవానులు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్ర మార్గం చేత వక్రగతిన
సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. గ్రహస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. గురుగారు, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేశారు. మరి ద్వాదశ రాశుల్లో 4వదైనటువంటి కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 2025వ సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ రంగాల్లో ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, మంచి చెడు గురించి తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ప్రధానంగా శని ప్రభావము మరియు గురుగ్రహ ప్రభావము అంత అనుకూలంగా లేదు. ఇక రాహుకేతులు కూడాను అనుకూలంగా లేనటువంటి కారణం చేత ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొన్ని పరిస్థితులు విషమంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో. కాబట్టి ఎప్పుడెప్పుడు బాగుంటుంది, ఎప్పుడెప్పుడు సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి ముందుగా తెలియజేసుకుందాం. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గురువు గారు ఈ కర్కాటక రాశి వారికి 9 మే వరకు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. కావున అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకనంటే గురువు యోగాన్ని కలగ చేస్తున్నాడు. ప్రధానంగా మార్చి వరకు కూడాను వక్రీకరించినటువంటి స్థితిగతులు, దశమ లాభస్థాన గురుగ్రహ ఫలితాలు 9 మే వరకు కర్కాటక రాశి వారు పొందుతారు. తద్వారా అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారు, గురుతర బాధ్యతలు పెరుగుతాయి, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అయితే ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఎక్కువగా కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ప్రశాంతత లోపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఇక ముఖ్యంగా ఖర్చులు పెరుగుతాయి. కానీ ఆ ఖర్చులు దేవతా సంబంధమైన ఖర్చులు లేదా సమాజానికి ఉపయోగపడేటువంటి సేవా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఇక గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో ఈ యొక్క సంబంధించినటువంటి సమయంలో కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఓవర్ వెయిట్ అయ్యేటువంటి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. మనస్సు చికాకుగా ఉండడము, ప్రతి పనులలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండడం. అయితే ఇక్కడ ప్రధానంగా మే 9వ తారీఖు వరకు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి యోగదాయకమైనటువంటి ఫలితము, వివాహాలు నిశ్చయమవుతాయి. మళ్ళీ అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో కూడా వివాహాలు నిశ్చయమవుతాయని చెప్పవచ్చు. అన్నిటికంటే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో గురుగ్రహ ప్రభావం వలన కొంత జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడము, అలాగే ఈ పరీక్షలలో ఏవైతే ఉంటాయో ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప ఎక్కువ ఉత్తీర్ణత శాతాన్ని పొందలేకపోవడము, విదేశీ యానానికి సంబంధించి ప్రయత్నం మాత్రం ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో విదేశంలో స్థిరపడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి, అనగా విదేశీ యానం జరుగుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు మళ్ళీ కొంత చికాకులతో కూడుకున్నటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 15 ఏప్రిల్ వరకు కూడాను అష్టమ శని దోష ప్రభావాన్ని గురవుతూ ఉంటుంటారు. కానీ 16 ఏప్రిల్ నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఎప్పుడైతే మారుతారో అమ్మయ్య ఇక శని దోషం అంటూ ఇంకా ఏమీ లేదు, హ్యాపీగా ఉండవచ్చని కర్కాటక రాశి వారు భావిస్తున్నారేమో. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉందండి. ఎందుకనంటే జూలై 8వ తారీఖు నుంచి వక్రించినటువంటి శని ప్రభావం వలన మళ్ళీ అష్టమ శని దోష ప్రభావాన్ని పొందుతారు. జూలై 8 నుంచి ఎప్పటి వరకు? అక్టోబర్ 10 వరకు. ఇక అక్టోబర్ 10 నుంచి వక్రించినటువంటి శని కుంభరాశిలో ప్రవేశం చేస్తూ మళ్ళీ సప్తమ శని దోష ప్రభావాన్ని ఇస్తున్నాడు. ఇది ప్రధానమైనటువంటి కాలం. అందుకనే చెప్పాను అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్యకాలం, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో ఈ యొక్క సంబంధించినటువంటి జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. గురుశనులు అనుకూలంగా ఉంటున్నారు. ఇది ప్రధానంగా గుర్తు తెచ్చుకోవాల్సింది. అష్టమ శని దోష ప్రభావం పోయింది అనుకున్నటువంటి సమయంలో జూలై 8 నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు. కాబట్టి జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు 92 రోజుల పాటు అష్టమ శని దోష ప్రభావాన్ని మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాశి వారు గమనించుకుంటే మొత్తం చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ అనగా దగ్గర జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు 15 అంటే 9 + 90 + 15 105 రోజులు, మళ్ళీ 90 రోజులు 92 రోజులు మొత్తం కలిపితే 197 రోజులు మళ్ళీ కర్కాటక రాశి వారు అష్టమ శని దోష ప్రభావానికే గురవుతున్నారు. 2 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయో దాదాపుగా 365 రోజుల్లో దాదాపు 200 రోజుల పాటు వేసుకోండి, అంటే సగం ఖచ్చితంగా మళ్ళీ అష్టమ శని దోష ప్రభావానికి గురవుతున్నారు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి రెస్టారెంట్ బిజినెస్, సూపర్ మార్కెట్ బిజినెస్, జనరల్ స్టోర్ బిజినెస్, రోడ్ సైడ్ పండ్ల వ్యాపారస్తులు, అలాగే కుకింగ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడిపేటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే
ఈ సంబంధించినటువంటి పూజా స్టోర్సు మరియు తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళందరూ కూడాను, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళందరూ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పెద్దగా లాభాలు అనేటువంటివి ఉండవు, కానీ మంచి స్థితిగతుల్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ తోలు చర్మ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, స్టీల్ వ్యాపారస్తులు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి తప్ప, ఎందుకంటే అష్టమ శని దోష ప్రభావం మళ్ళీ కొంత ఉంటుంది. అయితే విదేశీ యానం, విదేశీ సంబంధించినటువంటి అన్ని కూడాను గమనించుకున్నట్లయితే 16 ఏప్రిల్ నుంచి జూలై 8 మధ్య కాలంలో విదేశీ యానం చేయడానికి సంపూర్ణమైనటువంటి అవకాశము, మళ్ళీ ఈ సెప్టెంబర్ 20 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో కూడా విదేశీ యానానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో సాధారణమైనటువంటి ప్రమోషన్సే ఉంటాయి. బదిలీలకు సంబంధించి చేసే ప్రయత్నాలు కష్టంతో కూడుకొని బాగా ప్రయత్నం చేసి దైవానుగ్రహం పొందితే తప్ప కోరుకున్న చోటికి బదిలీలు పొందేటువంటి అవకాశం ఉండదు. ఉద్యోగస్తులైతే ప్రధానంగా కొన్ని సమయాల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. అయితే ఉద్యోగం మార్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఉద్యోగంలో ఉన్నామా అనే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొక్కవోని ధైర్యంతో, లౌక్యంతో ఎదుటి వాళ్ళని మెప్పిస్తూ మీరు కనుక ముందు సాగినట్లయితే ఈ 2025 సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉంటుంది. అయితే గమనించుకున్నట్లయితే ఫిబ్రవరి 11 నుంచి మార్చి 13 మధ్య కాలంలో ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ మార్పుని కోరుకుంటారు. అయితే ఏప్రిల్ 12 నుంచి జూన్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము ఉద్యోగంలో నూతన ఉద్యోగ మార్పుకి కానీ లేదా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగం లభించడం అనేటువంటిది ఉంటుంది. ఈ కారణం చేత ఈ ఏప్రిల్ 12వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు ఉన్నటువంటి కాలం మీకు ప్రమోషన్స్, ఉద్యోగ భద్రత, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం జరుగుతుంది. అయితే వెంటనే జూన్ 14 నుంచి జూలై 14 మధ్య కాలంలో ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఆ చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోవడం, ఒకంత ఆందోళనకు గురి చేసేటువంటి సంఘటనలు ఒక నెల పాటు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం విడనాడాలనేటువంటి ఆలోచనని మర్చిపోండి. సాహసంతో, ధైర్యంతో ముందడుగు వేయండి. ఇక గమనించుకున్నట్లయితే మళ్ళీ ఇలాంటి పరిస్థితి సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కూడా మంచి ఉద్యోగం లభించడానికి అనుకూలమైన సమయం, ఈ చెప్పబడినటువంటి సమయం. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి తలెత్తుతాయి. పెద్దల ఆశీర్వచనం కానీ, అలాగే ఈ యొక్క ప్రజల ఆదరణ, అండదండలు సరిగ్గా లేకపోవడం వల్ల సాధారణమైనటువంటి జీవనాన్ని ఈ యొక్క రాజకీయ నాయకులు పొందుతారు. ఆశించినటువంటి పదవి లభించకపోవడం వల్ల కొంత నిరాశ పొందేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఈ యొక్క సంబంధించినటువంటి సినీ కళారంగ సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు సినీ రంగము, టీవీ సీరియల్ రంగము, అలాగే ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు నాటక, సంగీత సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అంది వచ్చినటువంటి అవకాశాలని చక్కగా వినియోగించుకోగలిగితే మీరు ఈ 2025 సంవత్సరం చక్కగా ఆనందంగా ఉండవచ్చు అని చెప్పవచ్చు. అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గొప్పగా కీర్తి లభిస్తుందేమో, గొప్పగా ధనాదాయం ఉంటుంది అనేటువంటి ఆలోచనల్ని వాస్తవానికి మీరు ఆలోచన చేసుకొని ప్రయాణం చేయండి. ఆశల కంటే, ఆలోచనల కంటే వాస్తవం వేరుగా ఉంటుందనే విషయాన్ని గమనించుకుంటూ వచ్చినటువంటి ప్రాజెక్ట్ని చక్కగా మీరు ముందుకు నడిపించుకోగలిగితే మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి విద్యార్థులైతే కష్టే ఫలి అన్నట్టుగా ఉండాలి. పోరాట పడిమితో ఎదుటివారితో ఢీకొనాలనే స్ఫూర్తితో మీరు ప్రయాణం చేస్తేనే మీరు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ చెప్పినటువంటి సమయంలో విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎప్పటి నుంచి సెప్టెంబర్ 20 నుంచి నవంబర్ 11 మధ్య కాలము, అలాగే ఈ ఏప్రిల్ 11 నుంచి జూలై 8 మధ్య కాలంలో సంబంధించి విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులకి సాధారణమైనటువంటి పంటలు కలిసి వస్తాయి. అలాగే ఎక్కువ దిగుబడిని కోసం పంటల మార్పిడి చేసుకున్నట్లయితే కష్టాలు పడక తప్పదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి లాయర్లకి ఆశించిన మేరైనటువంటి ప్రభుత్వ పదవి కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అని అంటే గురుతర బాధ్యత కలిగినటువంటి స్థితి కానీ లభించకపోవడం వల్ల కొంత నిరాశ ఎదుర్కోక తప్పదు. అయితే ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఏప్రిల్ 16వ తారీఖు నుంచి జూలై 8 మధ్య కాలంలో పరిష్కరించుకోగలిగితే విజయం మీదవుతుంది. తదనంతర కారణాల వల్ల తదనంతర నెలలో కనుక మీరు పరిష్కరించుకోవాలని ఆలోచన చేస్తే అవి ఒక పరిష్కారం కాని దిశగా, పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోయే అవకాశాలు గోచరమవుతాయి. కాబట్టి ఏప్రిల్ 15వ తారీఖు లోపలనే పరిష్కారం చేసుకోవడానికి
ప్రయత్నాలు చేయండి, తప్పకుండా విజయం పొందుతారని చెప్పొచ్చు. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎవరికైనా కానీ దాంపత్యం విభేదాలు, పొరపచ్చాలు, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. భాగస్వామితో ఎక్కువగా కోపంగా ఉండకుండా మౌనాన్ని ఆశ్రయిస్తూ లౌక్యంతో ముందడుగు వేస్తే కుటుంబ సభ్యులు కావచ్చు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి కావచ్చు, వాళ్ళందరితో కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మంచి స్థితిగతులు ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి తీరని కోరిక ఒకటి తీరబోతుంది. అనగా ఉద్యోగము అనేటువంటిది స్థిరీకరించబడుతుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు విజయాన్ని పొందుతారు. అనగా నూతన గృహ కొనుగోలు కానీ, నూతన వాహన కొనుగోలు కానీ ఏర్పాటు చేసే విధంగా మీ యొక్క ప్రణాళికలు ఉండబోతున్నాయి. తద్వారా మీరు విజయాన్ని పొందుతారు. ఒక స్థిరమ ఆస్తి అనేటువంటిది మీరు కర్కాటక రాశి వారు ఈ 2025 సంవత్సరంలో సంపాదించుకోబోతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అధైర్యపడకుండా చిన్న చిన్న విషయాలకి మానసికంగా చికాకులు పెట్టుకోకుండా ప్రయత్నం చేస్తే కర్కాటక రాశి వారు ఉన్నత జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు బాధ్యతగా ఎంత గొప్పగా పనిచేసినా ఎదుటి వారి యొక్క ప్రేరణను పొందలేకపోతారు. అనగా ఎదుటి వారి యొక్క మెచ్చుకోల్ని పొందలేకపోతారు. ఒకంత బాధపడతారు. అయిన వాళ్ళే మెచ్చుకోకపోతే ఇంకా బయట వాళ్ళు ఎందుకు అనేటువంటి ఆలోచనతో ఉంటుంటారు. కాబట్టి మీ ప్రేమను పంచడం అనేటువంటిది మీరు చేసుకోపోతుండే, మీ పని మీరు చేయండి. కానీ ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరంలో మీ యొక్క శక్తిని గుర్తిస్తారు. తదనుగుణంగా మీకు 2025 సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి గురుతర బాధ్యతలో ఉంటారు. అలాగే మీ మీద ప్రేమాభిమానాలు ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా మీ యొక్క నిజ స్థితిని మీ కుటుంబ సభ్యులు గుర్తించి మీకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు. కాబట్టి అవకాశం, సమయం కోసం వేచి చూడండి. అన్ని విధాలుగా కర్కాటక రాశి వారికి, స్త్రీ పురుషులకి మంచి యోగ స్థితిగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశి వారి జీవితం మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు. పెళ్ళి అయితే భర్త, పిల్లల యొక్క ప్రభావం మీ యొక్క రాశి మీద ఈ రాశిలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి మీద ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 2025 సంవత్సరం సంపూర్ణంగా అనగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు పూర్తిగా సమసిపోవాలి. అలాగే కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే శని ప్రభావం ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, అష్టమ శని మరి సంబంధించినటువంటిది. ఇక్కడ ఈ అష్టమ శని ప్రభావము మరియు సప్తమ శని ప్రభావం వెరసి ఈ కర్కాటక రాశి వారికి అనగా కర్కాటక రాశితో పాటు 12 రాశుల వారికి శని ప్రభావం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి ప్రతి నెల అనగా మీ యొక్క జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి, శని వలన కలిగేటువంటి సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరపబడతాయి. దీనికి శ్రీకారం జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ లేదా శ్రీశైలంలో కానీ శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు ఈ యొక్క కార్యక్రమంలో సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా మీ కుటుంబ సభ్యులు చనిపోయినా వాటిని పితృదోషములు అంటారు. కాబట్టి నిజాయితీగా పితృదోష నివారణ కార్యక్రమాలు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతున్నాయి. ఆ వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. గురుగారు, మరి మీరు మెరుగైన ఫలితాలు పొందాలంటే గనక కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి చేరుకొని శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, ముఖ్యంగా శనివారం నాడు చేయండి. తైలాభిషేకం శనికి సమర్పించండి, తైలాభిషేకం చేయండి. అలాగే శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, చెప్పబడినటువంటి కంటే విభిన్నంగా మీ జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మ జాతకంలోని నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించి మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం.